హాయ్ ఫోట్రియా ట్యూటోరియల్స్ కి మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది నా క్లాసెస్ కు రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూఎస్ నుంచి, యూకే, ఇంకా సమ్ అదర్ ప్లేసెస్ నుంచి వాళ్ళ క్వశ్చన్స్ పంపించారు. వాళ్ళందరికీ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వారం రోజుల నుంచి దాదాపు నాకు ఒక 400 క్వశ్చన్స్ వచ్చాయి. మేము కొత్త కెమెరా కొనాలనుకుంటున్నాము, మేము ఎలాంటి కెమెరా కొంటే బేసిక్ స్టేజ్ వాళ్ళకు ఉపయోగం అని చెప్పేసి వాళ్ళు నన్ను అడిగారనమాట. మార్కెట్లో చాలా రకాలైనటువంటి కెమెరాలు దొరుకుతున్నాయి. చాలా మందికి కెనాన్ మంచిదా, నికాన్ మంచిదా అనే చాలా పెద్ద డౌట్. బట్ నాకు తెలిసి కెనాన్ కానీ నికాన్ కానీ ఏదైనా మంచి కెమెరానే. బట్ ఒక్కో మోడల్ కెమెరా ఒక్కో డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. మీకు ఒక్కో పర్పస్కి ఒక్కో కెమెరా యూజ్ అవుతుంది. బేసిక్ కెమెరాస్లో మార్కెట్లో 15 నుంచి 20 రకాలైనటువంటి కెమెరాస్ దొరుకుతున్నాయి. బట్ దాంట్లో నేను ఇంకా మీకు సింప్లిఫై చేయడానికి అసలు పర్పస్ ఏంటి, మీరు ఎందుకోసం కెమెరా కొనాలనుకుంటున్నారు అనే పర్పస్ని చెప్పి దాని తర్వాత నేను కెమెరాస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సపోజ్ మీ పర్పస్ మీ ఇంట్లో చిన్నపిల్లల్ని ఫోటోలు తీయడానికి, ఫ్యామిలీలో చిన్న చిన్న గ్రూప్ ఫొటోస్ దిగడానికి, ఫ్యామిలీ ఫంక్షన్ ఏదైనా బర్త్డే పార్టీస్ ఇట్లాంటి ఫొటోస్ తీయడానికి, లేకపోతే మీ ఇంట్లో ఫ్లవర్స్, పెట్స్ ఇలాంటి ఫొటోస్ తీయడానికి బేసిక్ కెమెరా సరిపోతుంది. బేసిక్ కెమెరాస్ కెనాన్లో అయితే EOS 100D, దీని అమౌంట్ వచ్చేసి 53,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ. అండ్ ఇది 18 మెగాపిక్సెల్ కెమెరా. ఇది చాలా లైట్గా ఉండే బాడీ. కెనాన్ EOS 1100D, దీని అమౌంట్ వచ్చేసి 27,000 అప్రాక్సిమేట్లీ. ఇది 12.2 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ EOS 600D, దీని అమౌంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 35,000 రూపీస్. ఇది ఫుల్ HD కెమెరా. దీనిలో ఫ్లిప్ స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ 360 డిగ్రీస్ యాంగిల్స్లో మీరు ఎటైనా తిప్పుకోవచ్చు. అండ్ ఇది 18 మెగాపిక్సెల్ కెమెరా. దీని తర్వాత మోడల్ వచ్చేసి EOS 650D, దీని అమౌంట్ అప్రాక్సిమేట్లీ 55,000 రూపీస్. ఇది 18 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఫ్లిప్ అండ్ టచ్ స్క్రీన్ కూడా. టచ్ స్క్రీన్ వచ్చేసి ఓన్లీ 650D మాత్రమే ఉంది. బేసిక్ కెమెరా నికాన్లో అయితే DSLR 3100, ఇది 14.2 మెగాపిక్సెల్ కెమెరా. దీని అప్రాక్సిమేట్ ప్రైస్ 25,000 రూపీస్. దీని తర్వాత మోడల్ వచ్చేసి DSLR 3200, ఇది 24.2 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ దీని అమౌంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 28,000 రూపీస్. DSLR 5100, ఇది 16.2 మెగాపిక్సెల్ కెమెరా. అప్రాక్సిమేట్లీ దీని అమౌంట్ వచ్చేసి 29,000 రూపీస్. దీని తర్వాత మోడల్ DSLR 5200, దీని అమౌంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 40,000 రూపీస్. ఇది 24.1 మెగాపిక్సెల్. ఈ బేసిక్ కెమెరాస్ కొనేటప్పుడు మీకు 18-55 లెన్స్ మాత్రమే వస్తుంది. ఒకవేళ ఇది కాకుండా మీరు ఇంకా లైక్ ఫ్యామిలీ పోర్ట్రేట్స్ ఇలాంటి వాటికి మీకు 18-135 లేదా 18-105 ఇలాంటి లెన్స్ ఉంటే బాగుంటుంది. సో మీ కెమెరా కొనేటప్పుడే 18-55కి బదులు 18-105, 18-135 లెన్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇలాంటి లెన్స్ మీరు కొంటే మీకు మేబీ ఇంకొక 10,000 or 15,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. బేసిక్ కెమెరాస్లో నేను సజెస్ట్ చేసేది కెనాన్లో అయితే 650D, నికాన్లో అయితే 5200. ఒకవేళ మీకు ఫోటోగ్రఫీ హాబీగా ఉండి మీరు ఆల్రెడీ వేరే ప్రొఫెషన్ చేస్తూ కూడా వేరే జాబ్ చేస్తూ ఫోటోగ్రఫీని సరదాగా తీసుకొని లేదా సెమీ ప్రొఫెషనల్స్ కనుక మీరైతే మీకు సెమీ ప్రొఫెషనల్ కెనాన్లో అయితే EOS 60D, ఇది 18.0 మెగాపిక్సెల్ అండ్ ఇది ఫుల్ HDలో వీడియో రికార్డ్ అవుతుంది. అండ్ దీని అమౌంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 50,000 రూపీస్. దీని తర్వాత మోడల్ EOS 7D, ఇది 18.0 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఇది ఫుల్ HDలో వీడియో రికార్డ్ అవుతుంది. దీని అప్రాక్సిమేట్లీ అమౌంట్ 1,10,000 వరకు ఉంటుంది. నికాన్లో సెమీ ప్రొఫెషనల్ కెమెరాస్ అంటే DSLR D90, 12.3 మెగాపిక్సెల్ అండ్ దీని అమౌంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 50,000 వరకు ఉంటుంది. DSLR D7000 అండ్ దీని అమౌంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 58,000 వరకు ఉంటుంది. ఇది 16.2 మెగాపిక్సెల్ కెమెరా. దీని తర్వాత మోడల్ DSLR D7100, ఇది 24 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఫుల్ HDలో వీడియో రికార్డ్ అవుతుంది అండ్ దీని అమౌంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 83,000 వరకు ఉంటుంది. DSLR D300S అండ్ దీని అమౌంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 75,000 వరకు అవుతుంది. ఇది 12.3 మెగాపిక్సెల్ కెమెరా. నేను చెప్పిన కెమెరాస్ అన్నీ కూడా 18-55 లెన్స్తో వస్తాయి. ఒకవేళ మీరు ఇంకా మీ పర్పస్ ఇంకా సాల్వ్ అవ్వాలంటే 70-200 లేదా 70-300 పోర్ట్రేట్స్కి లేదా 50mm లెన్స్ తీసుకుంటే మీరు ఇంకా మంచి ఫొటోస్ తీయొచ్చు. వీటిలో బెస్ట్ కెమెరా అంటే కెనాన్లో EOS 7D, నికాన్లో అయితే D7100. ఒకవేళ మీరు కొత్తగా ఫోటోగ్రఫీ వృత్తిలోకి దిగాలనుకుంటే, మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కావాలనుకుంటే మీకు ప్రొఫెషనల్ కెమెరాస్ కెనాన్లో కెనాన్ EOS 5D Mark II 21 మెగాపిక్సెల్. సిన్స్ 5 years నుంచి ఫుల్ సక్సెస్ అయిన మోడల్ ఇది. అండ్ దీని అమౌంట్ వచ్చేసి ఓన్లీ బాడీ అప్రాక్సిమేట్లీ 1,30,000. దీని తర్వాత మోడల్ కెనాన్ EOS 5D Mark III, ఇది 22.3 మెగాపిక్సెల్ అండ్ దీని అమౌంట్ వచ్చేసి ఓన్లీ బాడీ అప్రాక్సిమేట్లీ 2,10,000 రూపీస్ వరకు ఉంటుంది. కొత్తగా లేటెస్ట్ గా వచ్చిన మోడల్ EOS 6D,
అండ్ దీని అమౌంట్ వచ్చేసి ఓన్లీ బాడీ అప్రాక్సిమేట్లీ 2,10,000 వరకు ఉంటుంది. ఇది 20.2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది లేటెస్ట్గా కెనాన్లో వచ్చిన ప్రొఫెషనల్ కెమెరా. నికాన్లో ప్రొఫెషనల్ కెమెరాస్ అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న మోడల్ D600. దీంట్లో ఫుల్ హెచ్డి కెమెరా రికార్డ్ అవుతుంది. అండ్ దీని అమౌంట్ వచ్చేసి ఓన్లీ బాడీ అప్రాక్సిమేట్లీ 1,15,000 వరకు ఉంటుంది. ఇది 24.3 మెగాపిక్సెల్ కెమెరా. D800 ఆర్ D800E అండ్ దీని అమౌంట్ వచ్చేసి ఓన్లీ బాడీ అప్రాక్సిమేట్లీ 1,52,000 వరకు ఉంటుంది. D800E అయితే 1,65,000 వరకు ఉంటుంది. ఇది 36.3 మెగాపిక్సెల్ కెమెరా. పైన చెప్పినవన్నీ కూడా ఫుల్ ఫ్రేమ్ అండ్ ప్రొఫెషనల్ కెమెరాస్. చాలా మంది మంచి కెమెరా ఉండి మంచి ఎక్విప్మెంట్ ఉంటే మంచి ఫొటోస్ వస్తాయని చెప్పి ఒక ఫీల్లో ఉంటారు. అఫ్కోర్స్ అది నిజమే. కానీ మీ దగ్గర నార్మల్ కెమెరా ఉన్నా సరే మంచి ఫొటోస్ తీయొచ్చు. మీ దగ్గర ఉన్న కెమెరా ఎక్విప్మెంట్కి మీ క్రియేటివిటీ తోడైందంటే మీరు కూడా మంచి ఫోటోగ్రాఫర్స్ అవుతారు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియో ట్యుటోరియల్లో అవుట్డోర్ లైటింగ్ అండ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. బాయ్ బాయ్.